సో ఇప్పుడు మనం 8 వసంతాలు సినిమాని, ఆ సినిమా డైరెక్టర్ని రోస్ట్ చేద్దాం. రోస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం తెలుసు నేను ఫణీంద్రనాథ్ శెట్టి ఫ్యాన్ అని. నేను మధురం షార్ట్ ఫిల్మ్ కాడ నుంచి ఫాలో అవుతున్నాను నేను. మా వాళ్ళందరికీ చెప్పిన, అరే ఇట్లా ఒక మంచి ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, క్రౌడ్ ఫండర్ తోటి మనో సినిమా తీసిండు, సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి అని మొత్తం చెప్పిన. ఎవరు కనిపించడానికి చెప్పిన. కానీ ఇప్పుడు 8 వసంతాలు సినిమా చూసి ఘోరంగా డిసప్పాయింట్ అయినా. సో ఇప్పుడు ఒక ఫ్యాన్ రోస్టింగ్ చేసి ఎట్లుంటుందో ఈ వీడియోలో చూస్తారు. ఇప్పుడు మీరు చూడండి. సినిమా రిలీజ్కి ముందు ఈయన ఒక మాట అన్నాడు, సాధారణ ప్రేక్షకులు మణిరత్నంకే చెప్తారా, అర్హత ఉందా అనుకుంటే ఏదేదో మాట్లాడాడు. ఒకసారి చూడండి. అర్హత నేను ఎందుకంటానంటే, ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పు, వేరే వాడిని నువ్వు దూషించేటప్పుడు అది అర్హత అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఈరోజు తగ్ లైఫ్ మణిరత్నంకి సినిమా ఎలా తీయాలో చెప్తున్నారు. నేను దాని అర్హత నాకు ఏమంటాను చెప్పు. ఎ మ్యాన్ 40 years లెజెండరీ ఫిలిమ్స్ తీశాడు. సరే ఈ రోజు ఎలా వస్తున్నాయి అనేది పక్కన పెడదాం. కానీ ఈ రోజు ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చేయాలో కమల్ హాసన్కి చెప్తున్నాడు. ఇప్పుడు నేను అర్హత అనే పదం కాకపోతే నేనేమంటాను చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిలిం మేకింగ్ అనేది గ్రేటెస్ట్ ప్రొఫెషన్ అని, ఫిలిం మేకర్స్ అందరూ పైనుంచి దిగొచ్చిర్రు, వాళ్ళు మామూలు మనుషులు కాదు అన్న ఫీలింగ్లు ఉండడం బంద్ చేయండి ఫస్ట్. దానికన్నా గ్రేటెస్ట్ ప్రొఫెషన్స్ బయట చాలా ఉన్నాయి. అవన్నీ మీతో చేతగాక ఫిలిం మేకింగ్ అనే ఒక ఈజీ సబ్జెక్ట్లోకి వచ్చి సుఖానికి ఎత్తుకున్నారు. సాధారణ ప్రేక్షకుడు అంట. అసలు ప్రేక్షకులలో సాధారణ అసాధారణ అని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు? ఒక మనిషి సాధారణమైన మనిషి అని, అసాధారణమైన మనిషి అని ఆడు తెలియకుండానే వాడిని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? అట్లేం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ విత్ దేర్ లైఫ్స్. బయట ఫిలిం మేకింగ్ కంటే టఫెస్ట్ జాబ్స్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనుకుంటా ఏవో చేస్తున్నారు అందరూ. ఇట్లా రోడ్ల పొంటి తిరుక్కుంటా థియేటర్కి పోయి సినిమా చూస్తలేరు సాధారణ ప్రేక్షకుడు అనడానికి. ఆ మాటకు వస్తే, మీకు చదువు అబ్బక ఫిలిం మేకింగ్కి వచ్చారు మీరు. మీకు అంత దమ్ము ఉంటే, అంత కష్టపడేటోళ్ళు అయితే ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఒక గ్రూప్ 1 జాబ్ కొట్టండి. పోనీ గ్రూప్ 2, 3 అవుతుందా మీతోటి? కాదు. మీదికేం కష్టపడతాం అంటారు. మళ్ళీ ఈ ప్రేక్షకులని సాధారణ ప్రేక్షకులు అంటారు మీదికించి. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పోటు డైరెక్టర్ అయినా సినిమా తీసేది ప్రేక్షకుల కోసమే. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరూ వచ్చి రివ్యూవర్స్ మీద పడతారు. అరే మీకేం అర్హత ఉంది, మీకు ఏం తెలుసు ఫిల్మ్ మేకింగ్ గురించి అనుకుంటా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లోకేష్ కనగరాజ్ అని ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడు. ఫిలిం మేకింగ్ మీద పిచ్చ ఫ్యాషన్ ఉంది, కానీ బాధ్యతలతోటి బ్యాంక్ ఎంప్లాయీ అయ్యిండు, కొనసాగిస్తున్నాడు. కానీ దాని మీద ఇష్టం వదులుకోలేక టైం దొరికినప్పుడు ఫిలిం రివ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటారు ఆయన మీరు? వీనికి ఏం తెలుసు ఫిలిం మేకింగ్ గురించి అని తిడతారా? కానీ లోకేష్ కనగరాజ్ క్యాపబిలిటీ ఏంటి? అది. సో ఇట్లా అర్హత గిర్హత అని కూడా మాట్లాడు బంద్ చేసి, సాధారణ ప్రేక్షకులు అని ఆ థాట్స్ బంద్ చేసి ఓ మంచి సినిమా తీయండి అంతే. ఈ సాధారణ ప్రేక్షకులే దాన్ని పెద్ద హిట్ చేస్తారు, మంచి అప్రిషియేషన్ ఇస్తారు మీకు మంచి సినిమా తీస్తే. ఓకే, ఇప్పుడు ఈ సినిమా దగ్గరకు వద్దాం. ఓపెనింగ్ ఏంటంటే, ఒక 17 years ఓల్డ్ అమ్మాయి, ఇంకా మేజర్ కూడా అవ్వలేదు, జస్ట్ 17 మాత్రమే. ఆమె లైఫ్ అంటే ఏంది, డెత్ అంటే ఏంది అని ఒక బుక్ రాస్తుంది. అది సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ బుక్ని అప్రిషియేట్ చేస్తూ ఒక 60 years ఓల్డ్ బిజినెస్ మ్యాగ్నెట్ అమ్మాయిని ఇంటికి పిలిపించుకొని అప్రిషియేట్ చేస్తాడు. అంటే ఇక్కడ మన డైరెక్టర్ ఏం చెప్దాం అనుకున్నాడంటే, ఒక 17 years అమ్మాయి లైఫ్ అంటే ఏంటనే బుక్ రాస్తే దాన్ని లైఫ్ అంతా చూసేసిన ఒక 60 years ఓల్డ్ ముసలాయనే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు. అంటే ఆ అమ్మాయి ఎంత మెచ్యూర్డో అని అర్థం చేసుకోవాలని అండర్లయింగ్గా ఈ సీన్ పెట్టిండు మన డైరెక్టర్. ఈ అమ్మాయి పాపం హైలీ ఇంటెలెక్చువల్, హైలీ మెచ్యూర్డ్ కదా. సో మనోడు ఈమెతో ఇట్లా బిహేవ్ చేపిస్తాడంటే, ఇట్లా కళ్ళు మీదికేసి హై ఇంటెన్స్ తోటి అని కూడా ఇట్లా బిహేవ్ చేపిస్తాడు. అంటే ఇంటెలెక్చువల్ పీపుల్స్, మెచ్యూర్డ్ పీపుల్ అట్లనే బిహేవ్ చేస్తారా? మొత్తం బిగ్ బాస్ టోన్లో మాట్లాడతారా? ఎవడు చెప్పిండు?
సినిమా మొత్తం ఏమి అట్లా హై ఇంటెన్సిటీ లుక్ పెట్టి బిగ్ బాస్ టోన్లో మాట్లాడుతుంటే మొత్తం ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది. అంత నిబ్బేష్ లాగా అనిపించింది. సర్లే ఈ ఒక్క క్యారెక్టర్ ఇట్లా ఉన్నదిలే, వేరే అన్నీ మంచిగానే ఉంటాయి అనుకుంటారా? కాదు, ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఓవర్ యాక్టింగే, ప్రతి క్యారెక్టర్ నిబ్బేష్ డైలాగ్ చెప్పుడే. యాక్చువల్గా హైలీ ఇంటెలెక్చువల్, హైలీ మెచ్యూర్డ్ పీపుల్ చాలా చైల్డిష్గా ఉంటారు, చాలా యాక్సెసిబుల్గా ఉంటారు అందరికీ. ఇట్లా నువ్వు చూపించినట్టు బిగ్ బాస్ టోన్లో మాట్లాడుకుంటా ఇట్లా ఇంటెన్స్ లుక్ ఇచ్చుకుంటూ ఉండరు. మనోడు ఏమైనా హైలీ మెచ్యూర్డ్ అని చూపిస్తాడు కదా, కానీ ఈమె ఉత్తపునానికి లవల పడిపోతుంది అందరితోటి. ఏందో మరి ఉత్తతో లవల పడుతుంది. ఇలా మన సైడ్ క్యారెక్టర్లు ఇద్దరితో ఒక సీన్ ఉంటుంది. వీళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ జరుగుతుంటే వీడు పోయి చూస్తాడు, ఆమె కూడా చూస్తుంది వీడు వచ్చిండని. కానీ పోయేటప్పుడు మాత్రం వీళ్ళిద్దరు కలిసిపోరు, వేరు వేరు పోతుంటారు. వీడు వెనకకించి ఆగని పిలుస్తాడు. అనిత ఇదే ఇదెక్కడి మాసరా మామ, అంత బెస్ట్ ఫ్రెండ్స్ పోయేటప్పుడు కలిసిపోరా? ఎట్లా ఇచ్చిన కాన్సెప్ట్ అది అని అడగదా ఆమె? అన్నీ మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్ సినిమాలలాగా ఆమె అటు పోతుంటే ఇట్లా ఆగని పిలిచి కన్వర్జేషన్ పెట్టడం, ఏంది ఇది? ఇంత దానికి వాళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం ఎందుకు? మనోడు స్టోరీ మంచిగానే రాసుకుంటాడు, కానీ మనోనికి ఒక సీన్కి బిల్డప్ ఇవ్వడం, ఒక డైలాగ్కి బిల్డప్ ఇవ్వడం రావట్లేదు. ఎగ్జాంపుల్కి ఒక సీన్లా నీకు ఇంత చిన్న ఏజ్లో ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది అనగానే టప్మని మా నాన్న అని కట్ చేస్తాడు మనోడు. అట్లా కాదన్నా, దానికి కొంచెం బిల్డప్ ఇవ్వాలి, అప్పుడే మాకు ఎక్కుతుంది అరే ఏంది ఇది ఏంది అని. అట్లా బిల్డప్ ఇవ్వడం నేర్చుకో. కొంచెం డైలీ సీరియల్స్ చూస్తుండే అప్పుడప్పుడు, ఆ బిల్డప్ ఇవ్వడం వస్తుంది. ఇట్లా సినిమా మొత్తం నిబ్బేష్ డైలాగ్ తోటి, నిబ్బేష్ డైరెక్షన్ తోటి, నిబ్బేష్ క్యారెక్టర్లతో నడుస్తుంటే సెకండ్ హాఫ్లో మనోడు వస్తాడు రైటర్, అరే ఇప్పుడన్నా జర మంచిగా నడుస్తుందేమో సినిమా, ఇదన్నా మంచిగా రాయొచ్చు మనోడు అని అనుకుంటాం. కానీ అది కూడా అట్లనే నడుస్తుంది. సడన్గా వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాను నా కూతురుని అంటది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో, ఇదేం టిస్టు అనిపిస్తుంది మనకి. సో అది కూడా ఖరాబ్ చేసిండు మనోడు, మంచిగా ఉంటుంది అనుకుంటే. సో ఇన్ని బొక్కల మధ్య మనోడు చేసిన ఒక మంచి వర్క్ ఏంటంటే, ఈ సినిమాలో వాడిన లొకేషన్స్, ఆ ఫ్రేమ్స్ అండ్ దానికి తగ్గ ఆస్థెటిక్స్, ఆ ఫ్రేమ్కి తగ్గ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, ఆ ఫర్నిచర్ అయినా, ఆ కలరింగ్ అయినా చాలా బాగా చేసిండు. చాలా డీప్గా కష్టపడ్డాడు, అన్నీ తెలుస్తుంటాయి స్క్రీన్ మీద. చాలా మంచిగా కనిపించింది ఆ స్క్రీన్ కూడా చూసినంతసేపు. దీని మీద అయితే కష్టపడ్డాడు, కానీ డైరెక్షన్ అయితే గాలికి వదిలేసాడు. అండ్ యాక్చువల్గా ఈ స్టోరీ అంతా చాలా మంచి స్టోరీ. ఈ స్టోరీని ఇట్లా సినిమాలాగా కాకుండా ఒక బుక్ లాగా రాసి ఉంటే మస్తు అనిపించేది ఒక్కొక్కరికి. కానీ సినిమాలాగా తీసిరు, సినిమాలాగా తీసినప్పుడు మనకు ఎక్కలేదు. అంటే ఏమైంది? డైరెక్షన్ ఫాల్ట్ అయింది. సో ఏమంటున్నా అంటే, మనోడు ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ పెట్టడంలో పెట్టిన ధ్యాస డైరెక్షన్ మీద పెట్టుంటే ఈ సినిమా ఇంకా బాగా వచ్చేది.